ఆ ఇంట్లో నివాసం ఉండే వారికి వేసవిలో కూడా ఏసీ, కూలర్లు అవసరం లేదు. శీతాకాలంలో చలికి వణికిపోతామన్న భయం లేదు. లక్షల్లో ఖర్చు చేసి గది ఉష్ణోగ్రత సర్దుబాటు చేయించుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ ఇంటి నిర్మాణంలో వాడే రాయి స్వభావం అలాంటిది. మరి అలాగని అది ఎక్కడ దొరుకుతుందో, దాని ఖర్చు భరించగలమా అనే ప్రశ్నలు రాకమానవు. కానీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేదవాళ్లు సైతం ఈ రాయితోనే ఇళ్లు నిర్మించుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక వస్తుంది. నాణ్యత కలిగిన ఇళ్లే కాదు, దేశానికే తలమానికంగా నిలిచిన ఢిల్లీలోని ఎర్రకోటను ఆ రాయితోనే నిర్మించారు. అలాంటి పటిష్ట నిర్మాణం, చెక్కు చెదరని కళా వైభవం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో లభించే ఎర్రరాయికే సొంతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చిన్నపాటి నిర్మాణం మొదలుకొని బహుళ అంతస్తుల వరకు ఎర్రరాతి నిర్మాణాలే దర్శనమిస్తాయి. కారణం అక్కడ ఎర్రరాయి నేలలు ఎక్కువగా ఉండటం ఒకటైతే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ రాయి చల్లగా, వెచ్చగా మారడం మరో ప్రత్యేకత. అందులోనూ ఎర్రరాతితో నిర్మించే గోడలకు సిమెంట్ అవసరం అంతగా ఉండదు. రంగులు వేయాల్సిన పని అంతకన్నా లేకపోవడంతో నిర్మాణదారులకు ఖర్చు తక్కువగానే వస్తుంది. భారీ వర్షాలు కురిసినా నీటిని పీల్చుకోకపోవడం, పైనుంచి నీరు ఇట్టే జారిపోవడంతో ఏళ్ల తరబడి ఈ ఎర్రరాతి కట్టడాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. జహీరాబాద్తో పాటు మొగడంపల్లి, న్యాల్కల్, కోహీర్ మండలాల్లో వందల ఎకరాల్లో రాతి గనులు భారీగా ఉన్నాయి. దీంతో ఈ పరిసర ప్రాంత ప్రజలు అధికంగా ఎర్రరాయితో నిర్మాణాలు చేపట్టడానికి ముందుకొస్తున్నారు. భూమి నుంచి 5 ఫీట్ల లోతు వరకు ఎర్రరాయిని ఇటుక రూపంలో బయటకు తీస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే 500 మందికి పైగా ఉపాధి పొందడంతో పాటు వారి ఇళ్లను కూడా ఎర్రరాయితోనే నిర్మించుకుంటున్నారు. ఇదివరకు చేతి పనిముట్లతో ఎర్రరాతితో తీసేవారు. కానీ ఈ మధ్యకాలంలో యంత్రాలు అందుబాటులోకొచ్చాయి. ఎర్రరాతిని తీయడమే కాదు, వాటితో నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిభ కలిగిన ప్రత్యేక మేస్త్రీలు ఇక్కడ ఉండటం గమనార్హం. 40 సంవత్సరాలు చేస్తున్నాను. ఇప్పుడు డీడీఎస్లనే చేసిన ఎక్కువ మటుకు అన్ని డూములు, గుళ్ళు ఏమైనా కట్టగలుగుతా. నేను ఏ డిజైన్ ఉన్నా కట్టగలుగుతాం. ఇప్పుడు పరిగి చేసినాము, ఇబ్రాహీంపట్నం. ఎక్కడ డిజైన్ ఉంటే అక్కడ దొరకపోతారు అన్నట్లు. మాకు ఇటుకే పని అంటే 9 ఇంచు ఇటుకే కడితే అదే కాస్ట్ వస్తుంది. ఇది 14 ఇంచులు రాయి కట్టినా అదే కాస్ట్ వస్తుంది. మళ్ళీ ప్లాస్టింగ్ లోపల ఏంటంటే సిమెంట్ తక్కువ తగులుతుంది. దీనికి దానికి సిమెంట్ డబల్ కోట్లా వస్తుంది. సింగిల్ కోట్ దీన్ని ఫినిషింగ్ చేయవచ్చు. ఇప్పుడు 14 ఇంచులు కొట్టినామంటే పిల్లర్ అవసరం లేదు, డైరెక్ట్ చెత్తేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లర్లు వేసి కట్టినావు అదే కూడా అంటే నీకు 9 లక్షలు అవుతుంది అనుకో. ఈ రాయితోటి పిల్లర్ వేస్తే 12 లక్షలు కావాలి. దీంట్లో కొంచెం జాగా ఎక్కువ తీసుకుంటుంది, దాంట్లో ఏమో జాగా తక్కువ తీసుకుంటుంది. అట్లే ఈ 2 పోర్లాగా కట్టొచ్చు. మాకు రాయి సాబు ఉంటుంది, రౌతు కింద ఇస్తారు. జహీరాబాద్లో ఎర్రరాయితో నిర్మించిన ఈద్గా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాన్ని నిర్మించి కొన్ని ఏళ్లు గడుస్తున్నా నేటికి చెక్కు చెదరని పటిష్టతకు నిలువుటద్దంలా కనిపిస్తోంది. ఇలాంటి కట్టడాలు సంగారెడ్డి జిల్లాలోనే కాదు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉన్నాయి. జహీరాబాద్లోని బీదర్ రహదారిపై తాజ్మహల్ ఆకారంలో నిర్మించిన ముల్తానీ బాబా దర్గా కూడా కనువిందుగా ఉంటుంది. ఖాన్ జమాల్పూర్లో శివాజీ కట్టించిన భవానీమాత ఆలయం కూడా ఎర్రరాతితోనే నిర్మించారు. భూగర్భంలో ఉండే ఎర్రరాయి పొరలను యంత్రాల సాయంతో ఇటుకల మాదిరిగా కోసి తీస్తారు. 6 సాధారణ ఇటుకల పరిమాణంలో ఒక ఎర్రరాయి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఇటుక 6 నుంచి 8 రూపాయలు పలుకుతుండగా, దానితో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉండే ఈ ఎర్రరాయి 13 నుంచి 15 రూపాయలకు లభిస్తోంది. ఈ లెక్కన నిర్మాణాలు చేపట్టేవారికి భారీ మొత్తంలో వ్యయం తగ్గుతుంది. ఇటుక గోడల నిర్మాణానికి ఇసుక, సిమెంటు ఎక్కువ అవసరం అవుతుంది. కానీ ఎర్రరాయి నిర్మాణంలో పైపూతగా మాత్రమే వీటిని వినియోగిస్తారు. దీనికి తోడు 2 వారాల్లో పని పూర్తవుతుంది. వారంలో 2 రోజులు నీటి తడులు అందిస్తే చాలు.
మంచి నాణ్యత కలిగిన ఇల్లు సొంతమవుతుంది. ఎక్కువగా ఉండేది ఎర్రమట్టి సాయిలు. ఎర్రమట్టి సాయిలో చాలా ఎక్కువగా ఈ ఎర్ర రౌతు అనేది దొరకడం జరుగుతుంది. దాన్ని మట్టిలో నుండే మనకు పీస్గా డైరెక్ట్గా భూమిలో నుండి పీస్గా కట్ చేసి తీసి మన ఇంటి దగ్గరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగతా ఈ టైల్స్ మాదిరిగా కానీ బండల మాదిరిగా కానీ కటింగ్ చేసి ఒక ముద్ద పీసు తెచ్చి కట్ చేసి ఇవ్వకుండా డైరెక్ట్గా భూమిలో నుండి చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇవ్వడం వల్ల దాని లోపల గట్టిదనం ఉంటుంది. ఆ గట్టిదనం మనం వాడడం వల్ల వందల సంవత్సరాల నుండి క్రితం కట్టిన కోటలు కానీ ఇండ్లు కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరనిలాగా అలాగే ఉన్నాయని ప్రతి ఒక్కరు మళ్ళా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నలేక ఎర్రరాయిని ప్రొవైడ్ చేసి ఎర్రరాయితో ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. శతాబ్దాల కిందట గ్రామాల్లో ఎర్రరాయితో నిర్మించిన పురాతన భవనాలు, బురుజులు, గ్రామ ముఖద్వారాలు, ఆలయాలు, దర్గాలు ఎప్పటికీ చెక్కు చెదరలేదు. జహీరాబాద్, ఆల్గోల్ గ్రామాల్లో నిజాంల కాలంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరకపోవడం గమనార్హం. మొగుడంపల్లిలో ముఖద్వారం, గుడుపల్లిలోని పోలీసు విచారణా కేంద్రం, పురాతన కట్టడాలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూ కళాశాల ప్రహారీ, ఇతర భవనాలకు సైతం ఇక్కడి రాయినే తరలించి నిర్మాణాలు చేపట్టారు. ఎంతటి గొప్పదనం కలిగిన ఎర్రరాయి సంగారెడ్డి జిల్లాకే సొంతం. ఇది వచ్చేసి మనకు దాదాపుగా మనకు ఇక్కడ వరకు మనకు రౌత్ వచ్చేసే వరకు 25 రూపాయలు, ఒక రౌత్ వచ్చేసి 25 రూపాయలు అట్లా పడింది. మళ్ళీ మనకు దొరికింది అంటే ఇది ఎక్కడి నుంచి అంటే మనకు ఇక్కడ మన ఇప్పుడు జైరాబాదు చుట్టూ ప్రాంతాల్లో పక్కనున్న కర్ణాటక దగ్గర ఉన్న బార్డర్ ఏరియాలో ఇట్లాంటి రౌతు మంచిగా మనకు చెక్కడానికి కూడా ఈజీగా ఉన్నట్టు మంచి రౌతు అనమాట ఇది. దీనివల్ల ఏంటంటే ఇక మళ్ళీ ఇక్కడ పక్కన గార్డెన్లో ఎలివేషన్లు కానీ ఇక్కడ ఎక్కడైతే అవుట్ సైడ్ ఎలివేషన్ ఉన్నదో మొత్తం ఎర్ర రౌతుతోనే తీసుకోవడం జరిగింది బిల్డింగ్. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఏసీలు, కూలర్లు వాడుతూ ఉంటారు. కానీ ఎర్రరాయితో నిర్మించిన ఇళ్లల్లో ఉండేవారికి వాటి అవసరం లేదు. వేడి వాతావరణాన్ని తగ్గించి ఇంట్లో ఉండేవారికి చల్లదనాన్ని అందిస్తుంది. వర్షాకాలం, చలికాలాల్లోనూ ఇంట్లో వెచ్చదనాన్ని కల్పిస్తోంది. ఎర్రరాయిలో ఎటువంటి మిశ్రమాలు లేకపోవడం ఇటువంటి ప్రత్యేకతలకు కారణంగా నిలుస్తోంది. నేరుగా భూమి నుంచి బ్రిక్స్ మాదిరిగా తీసి నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. ఎంత అధునాతనమైన టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఈ ఎర్రరాయిలో ఇంకా చాలా రకాలుగా నిర్మాణం చేసుకునేటట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొన్ని రకాల యాంత్రాలు కూడా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి ఈ యొక్క గనుల నుండి అవి తీసే వాళ్లకు. ఇంకా కూడా రాబోయే రోజులలో ఇంకా అధునాతనమైన పరికరాలు కూడా వాళ్ళకు పరిచయం కావాల్సినట్లాంటి అవసరం ఉంది. మరి అప్పుడు ఇంకా కొన్ని డిజైన్ అంటే ఆ రాళ్లలో మోల్డింగ్, ఈ రాళ్ళు ఎంత అంటే గనేట్ రాయికి ఈ రాయికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ రాయిలో ఏ రకమైన వుడ్డులో తీసినట్లాంటి మోల్డింగ్లు కూడా తీయొచ్చు. గ్రనైట్ రాయిలో అయితే చాలా కష్టంగా ఉంటుంది, మరి చాలా బాగా కూడా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇది మేము ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం కట్టిన మా ఊర్లలో ఉన్న ఇండ్లను మేము చూస్తాము. ఇప్పటి వరకు అవి చెక్కు చెదరాయి. అది వేరే సిమెంట్ ఇంకేదేదో వాడితే మరి కొన్ని రోజుల తర్వాత సిమెంట్లో పవర్ చనిపోయిన తర్వాత మరి వాటికి విలువ అంటే వేట తగ్గుతుంది. కాబట్టి ఈ ఎర్ర రౌతుకు ఇక్కడ ఉన్న దాని వలన పట్టించి మరి దానికి ఎలాంటి సమయం లేకుండా 100-200 సంవత్సరాలైనా ఈజీగా ఉంటుంది. దానికి ఎటువంటి ఎలాని నష్టం జరగదు. మరి ఈ రౌతు వల్ల అటు లేబర్లు కానీ, కార్మికులు కానీ, మళ్ళీ మేస్త్రీలు కానీ మరి వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. మరి అదేవిధంగా మాకు కూడా ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు కూడా తక్కువ రేట్లో ఈ యొక్క మన ఎర్రరాయి వలన మాకు తక్కువ రేట్లలో మరి వస్తుంది. కాబట్టి అంతేకాకుండా సర్వీస్ కూడా బాగా ఇస్తుంది. అందుకే మేము దీన్నే కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లాతో పాటు జహీరాబాద్, బీదర్, కర్ణాటక ప్రాంతాల్లో ఎర్రరాయితో నిర్మించిన ఇళ్లు తారసపడుతుంటాయి. దాదాపు 100 ఏళ్లు పూర్తయినా ఈ మధ్యకాలంలోనే కట్టినట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం కట్టడాల్లో అధునాతన టెక్నాలజీ జోడించిన తక్కువ రోజుల వ్యవధిలోనే బీటలు వారడం, వర్షాలు పడినప్పుడు నీరు లోపలికి రావడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఎర్రరాతితో నిర్మించిన ఇళ్లు, భవనాల్లో అలాంటి సమస్య ఉండదని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకులతో పాటు నేటి తరం వరకు జహీరాబాద్ వాసులు ఎర్రరాతి కట్టడాలపై ఆసక్తి చూపుతున్నారు. సహజ వనరుగా లభించే ఎర్రరాతితో స్థానికులు ఉపాధి పొందడంతో పాటు దీని ప్రత్యేకతను చాటేలా నిర్మాణాలు చేపడుతున్నారు. పెద్ద పెద్ద భవనాలకు ఎలివేషన్లు, ప్రహారీ గోడలపై ప్రత్యేక డిజైన్లు వేస్తున్నారు. స్థానికంగా నిర్మాణమైన భవనాల్లో
100కి 80కి పైగా కట్టడాలు ఎర్రరాతితోనే నిర్మించడం గమనార్హం.